జనరల్లీ మీరు ఎప్పటి నుంచో నాకు తెలిసి అందరికీ తెలుసు గీతా సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, మీరు చేసే వర్క్స్ ఇవన్నీ కూడా చాలామంది రిజిస్టర్ అయి ఉన్నారు, నోట్ అయి ఉన్నారు. బట్ వాళ్ళు మిమ్మల్ని కీప్ ఆన్ క్వశ్చనింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి, ఏం ఫిలిమ్స్ చేస్తున్నారు, ఫిలిమ్స్ ఎందుకు చేయట్లేదు. లైక్ ఇప్పుడు ఇది వెబ్ సిరీస్, లైక్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ అంటే స్లో ఆన్ ఇది ఎలా రేటింగ్ వస్తుంది, ఎలా మౌత్ టాక్ పెరుగుతుంది, దాన్ని బట్టి మీరు అందరికి రీచ్ అవుతుంటుంది. బట్ ఫిలిమ్స్ అనేది ఏంటంటే జనరల్లీ చూడగానే పోస్టర్స్ అదొక ఒక లుక్ ఉంటుంది. జనరల్లీ అడుగుతుంటారు కదా మిమ్మల్ని, ఎందుకు సినిమాలు చేయట్లేదు, నెక్స్ట్ ఎందుకు ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయని అడుగుతుంటారు కదా జనరల్లీ. వాట్ యు ఆర్ సేయింగ్ టు దెమ్? No, I said I'm waiting for something that meets me halfway లాగా. అలా అని నేను నేను మిస్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి 2-3 దట్ అరే చేసేది ఉండే కదా అని అనుకున్నాను. సో ఐ ఆల్వేస్ గాట్ ఆపర్చునిటీ, ఐ స్టిల్ డూ. కానీ మంచి నేను మిస్ చేసుకున్న ఉన్నాయి, నాకు కావాల్సినవి లాస్ట్ మూమెంట్ వర్కౌట్ అవ్వని కూడా ఉన్నాయి. బట్ దట్స్ ప్రాసెస్. మన వెంకటేష్ గారు అన్నట్టు ఏ టైంలో ఏది రావాలో అదే వస్తుంది. సో ఐఎమ్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్. దట్స్ ఆల్ వి వాంట్. ఐ థింక్ దీని తర్వాత డెఫినెట్లీ పీపుల్ విల్ లుక్ అప్ టు యూ అండ్ మాకు అభియే కావాలని చెప్పి మోర్ రిఫరెన్సెస్ వస్తాయని అనుకుంటున్నాను. ముహ్ మే ఘీ షక్కర్. ఇప్పుడే కాఫీ తాగా, పర్లేదు, బాగుంటుంది. బుల్లెట్ కాఫీలా అక్కడ ఒక చోట లవ్ గురించి అడిగితే చెప్పలేదు, రీతుతో అనుకుంటా, ఐ థింక్ సో. బట్ చేతి మీద మాత్రం ఇక్కడ లవ్ అని రాసింది. అది నా కుక్క పేరండి, లవ్వుత్తలు. పాపం స్వర్గస్థురాలైంది. అయ్యో, అలా పచ్చబుట్టి జనరల్ చూస్తే ఎవరైనా ఉంటారు లవ్ ఉందేమో అలా కన్ఫ్యూజ్ చేయడానికి. ట్విస్టెడ్. ఇంకొక టాటూ అది హర్మోసా గురారా అంటే బ్యూటిఫుల్ వారియర్ ఇన్ స్పానిష్. ఫస్ట్ టాటూ వేసుకో. అంటే ఏంటండి? బ్యూటిఫుల్ వారియర్ ఇన్ స్పానిష్. బట్ మీరేంటి డేంజరస్ ఉమెన్ అని పెట్టుకున్నారు ఎక్కడ? ట్విట్టర్లో. నాకు యాక్చువల్లీ నేను చెప్తా, దీని థియరీ చెప్తాను. అండ్ ఇంకొకటి కూడా, ఇన్స్టా కావచ్చు, ఈ ప్రొఫైల్లో ఒక స్లిప్పర్ అది ఉంటది కదా, షూ. దాని అంటే అది నాకు చూడగానే ఎలా అనిపించింది అంటే, నా ప్రొఫైల్లోకి వచ్చి ఏమైనా చేస్తే దీంతో అంటే కొడతా అనే మీనింగ్ తోటి కనిపిస్తుంది అది. లేదు, నేను హైట్ ఉంటా కదా, నాకు హీల్స్ అంటే ఇష్టం అని అది సింబాలిక్గా పెట్టాను నేను. నాకు ఫుట్వేర్ హీల్స్ చాలా ఇష్టం. సో ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అభిజ్ఞ ఉత్తులు హీల్ పెడితే బాగుంది అని. ప్లస్ హీల్ తోటి ఏ కూడా ఫామ్ అవుతుంది, తిప్పితే వి కూడా అవుతుంది. బట్ అంత లాజిక్ ఎక్స్పెక్ట్ చేయరు కదా జనరల్లీ. చెయ్యాలండి. బట్ అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతూ వస్తున్నారు కదా, లైక్ యూ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, నాని గారు అవ్వచ్చు, లైక్ ప్రమోషన్ ఇదంతా. సో ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి మిగతా ఆర్టిస్టులు అవ్వచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్ తోటి? హౌ యూ రెగ్యులర్ డిస్కషన్స్ అవ్వచ్చు సినిమాస్ గురించి? No, I think that way I'm very lucky. I know the best of people. They see me, they see my talent, and they're hopeful. So ఆ పరంగా చూసుకుంటే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఎవరెవరితో అయితే వర్క్ చేస్తానో దే ఎండ్ అప్ బికమింగ్ ఫ్రెండ్స్. సో కొంచెం ఓకే, పర్సనాలిటీ బాగానే ఉంది నాది, మేబీ దే వాంట్ మీ అరౌండ్ లాగా అనిపిస్తుంది. కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ హ్యూమన్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఉన్న ఫిల్మ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫిల్మ్స్ కంటే తక్కువ లైఫ్ గురించి కాన్వర్జేషన్స్ అవుతుంటాయి. సో ఇట్స్ వెరీ వెరీ హ్యూమన్ అండ్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ నాకు మెంటర్స్లా చూస్తాను నేను వాళ్ళని. జనరల్ అంటే ఫిల్మ్స్ డిస్కషన్స్ జరగవా? ఇప్పుడు తరుణ్ భాస్కర్ మీరు వర్క్ చేస్తున్నారు, అప్పుడు యూ హ్యావ్ గుడ్ థింగ్స్ విత్ హిమ్ కదా, ఏమన్నా ఫిల్మ్స్ గురించి నెక్స్ట్ వర్క్స్ గురించి అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? తరుణ్ భాస్కర్ గారిది మీకు మాత్రమే చెప్తా ఫిల్మ్ ప్రమోషన్ చేసినప్పుడు చాయ్ బిస్కెట్లో, that's when was the first time we met, and I told that I'm a huge fan, I would die to work with you someday. And then that way is very kind. నాతోనే కాదు, he's in a lookout for all the young actors and young talent. అతని టీమ్ చూసుకుంటే కూడా కనుక they new fresh minds. So interaction is very artsy. ఆయన కూడా always in a verge of knowing people, knowing the generation through people. So questions ala adugutuntaru. So ee situation unte nu em chestavu lanti conversations. Very slice of life lanti equation. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ అవ్వచ్చు, లైక్ ఎనీ కంటెంట్స్ అవ్వచ్చు, లైక్ యూ మోర్ ఇన్వాల్వ్డ్, అంటే దాంట్లో ఏది చేసినా కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాయి. ఇప్పుడు మీరు చేసిన వైబాంతం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా యు ఆర్ మోర్ ఇన్వాల్వ్. అంటే డాన్స్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ ఎందుకంటే కొంచెం ఇంకా ఫాస్ట్గా మూవీస్ అవ్వచ్చు, వర్క్స్ అవ్వచ్చు ప్లాన్ చేయట్లేదు అని అంటే ఏం చెప్తారు? ఇట్స్ గాడ్స్ ప్లాన్, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. Like what you are? No, I'm an obsessive person. Like if I like somebody, pada kalsi chachipodam, that kind of a girl. And if I work, I want to fully be immersive.
దట్ ఈస్ మై పర్సనాలిటీ. సో మేబీ సంథింగ్ లైక్ దట్ విల్ మీట్ మీ అని వెయిట్. అది అంతా లైఫ్ అంతా ప్లాన్ చేసుకుంటే మనం అందరం ఇక్కడ అనుకుంటాం. సో బట్ యు ఆర్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ థింగ్స్ కదా? ఎనీ కైండ్ ఆఫ్ కాదు, ఐ థింక్ ఎనీథింగ్ దట్ విల్ మేక్ మీ గో దిస్. అండ్ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ లైక్ మిస్ పర్ఫెక్ట్ అప్పుడు కూడా ఐ హావ్ డన్ ఇంటర్వ్యూ విత్ యూ. ఎప్పుడు కూడా అసలు కొంచెం కూడా తగ్గినట్టు అనిపించరు, పెరిగినట్టు అనిపించరు, అలా ఒక హౌ యూ అప్పుడు ఇంకా సన్నగా ఉన్నట్టున్నారు నాకు తెలిసి. కొంచెం అప్పుడు మచ్చరా కోసం సన్నగా అయిపోయారు. యు డిడ్ డైట్ అనుకుంటా. యా, తర్వాత మా డైరెక్టర్ ఇసట్లేదు, నువ్వు వెయిట్ పుట్ ఆన్ అవ్వమ్మా అని ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏంటంటే దీని పరంగా మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? లైక్ ఇప్పుడు ఇది రేపు రిలీజ్ అయింది అనుకోండి, లైక్ మీరు ఒక పోలీస్ క్యారెక్టర్ ఎలా చేశారనేది అందరికీ తెలిసిపోతుంది. అంతేకాకుండా మీరు ఆ మూఢనమ్మకాన్ని ఎలా మీరు బ్రేక్ చేశారనేది అందరికీ తెలిసిపోతుంది. లైక్ వాట్ యూ కెన్ క్యాపబుల్ అనేది అందరికీ తెలిసిపోతుంది కదా. సో మీకు ఇది ఒక ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నారు? లైక్ వెన్ యూ లుక్ బ్యాక్, అంటే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కొన్ని ఫిల్మ్స్ వేసిన తర్వాత లైక్ ఈ పీసీ ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నాకు ద మొమెంట్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే, నాకు ఇలాంటి స్క్రిప్ట్ని ఎంత క్విక్గా నాకు వచ్చేసింది అన్నప్పుడే ఫెల్ట్ సో గుడ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో అది రియాక్షన్స్ కానీ నాకు రెస్పాన్స్ ఏమొస్తుందో ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. ఐ నో దట్ మీ, చరణ్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ పుట్ ఇన్ అవర్ బెస్ట్. సో ఐ హోప్ ఇట్ విల్ ఓన్లీ రిఫ్లెక్ట్ దట్. సో ఏంటి బ్రో నెక్స్ట్ ఎలాంటి వర్క్స్ ప్లాన్ చేసుకున్నారు, ఆర్ ఎల్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వింటున్నారు? లైక్ అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి లైక్ మీ ఎవ్రీ స్టెప్ కూడా డెఫినెట్లీ నెక్స్ట్ అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది, చాలా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి వర్క్స్ ప్లాన్ చేసుకున్నారు? నెక్స్ట్ ఒక మూవీ చేస్తున్నాను లీడ్గా, ఒక న్యూ ఏజ్ ఫ్రెండ్షిప్ డ్రామా వస్తుంది. దట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆల్సో. లైక్ అందరికీ చాలా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సో దాని లోపే ఇది ర్యాండమ్గా సడన్గా వచ్చేసి ఫినిష్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ కూడా అయిపోతుంది. ఐ థింక్ చాలా ఫాస్టెస్ట్ ఫినిషింగ్ ప్రాజెక్ట్ ఇది. తొందర టైం లైన్ ఎనీవేస్, కానీ అది కట్ అవ్వడము, అదవ్వడము, రిలీజ్ అవ్వడం. మేలో షూట్ స్టార్ట్ అయింది, జూన్ ఎండింగ్ రిలీజ్ చేస్తున్నాం. అయితే వెరీ హ్యాపీ, ఫాస్ట్ గా వర్క్ అవడం తొందరలోనే మనకి. నేను యాక్చువల్లీ ఆ మూవీతో డెబ్యూ అవుతా అనుకున్నాను, బట్ మధ్యలో ఇది వచ్చేసి దీంతో అయిపోతుంది. ఇది ఒక బజ్ లాగా ఉంటుంది కదా. అంతే అంతే, డెఫినెట్లీ. దిస్ ఇస్ యువర్ డెబ్యూ. అండ్ మీకు సంబంధించి ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఏదో అడిగానో మర్చిపోదాం అనుకున్నాను. నేను లావ్ ఎందుకు ఇంకా అవ్వట్లేదనా? అవ్వట్లేదని రోజు రన్నింగ్ చేస్తాను, కాలిస్థెనిక్స్ చేస్తాను, పిలాటిస్ చేస్తాను. యూ సెడ్ లైక్ ఐ హ్యావ్ బ్లాగ్డ్ మై పేరెంట్స్, అంటే వాళ్ళకి కనిపించదు నేను ఏం చేసినా సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్ అని. ఇప్పటికీ స్టిల్ no. In fact, now they comment under my pictures. Very beautiful అమ్మలు. సో వాళ్ళు మీ వర్క్స్ చూస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ మీరు అంటే యు ఆర్ గ్రోయింగ్ నార్మల్, అంటే కెరీర్ పరంగా మీ గ్రోత్ చూస్తున్నప్పుడు లైక్ ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? It's so nice to have family support because I didn't have it in the beginning. So అలా flip అవ్వడం feels less lonely. అండ్